Best health packages up to 80% discount. Tirumala Diagnostics. నమస్తే మహాగారు. నమస్తే ఉషా. మన డైలీ రొటీన్లో మనం చూసుకుంటే బాత్ చేసిన తర్వాత, బ్రష్ చేసిన తర్వాత టవల్ చాలా ఇంపార్టెంట్. ప్రతి ఒక్కరం యూస్ చేస్తూ ఉంటాం. టవల్కి సంబంధించి తెలియకుండానే కొన్నిసార్లు నెగ్లిజెన్సీ పాటిస్తూ ఉంటుంటాం. సరిగా వాష్ చేయకపోవడం, 1 వీక్ 2 వీక్స్ వాష్ చేయకుండా వాడడం, అవును. ఒకరు వాడిన టవల్ ఇంకొకరు వాడడం చాలా ఉంటుంటాయి. బట్ ఎవరు దీన్ని పెద్దగా పట్టించుకోరు. దీనివల్ల ఏమొస్తుంది, స్కిన్కి ఎటువంటి ఎఫెక్ట్ పడుతుంది, హెల్త్కి సంబంధించి ఏమవుతుంది అనే ధోరణిలోనే ఆలోచిస్తూ ఉంటుంటాం. ఎస్పెషల్లీ మన లైఫ్ స్టైల్లో టవల్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అంటారు? ఇట్ ఈస్ వన్ టైప్ ఆఫ్ మనకి ఎలా అంటే ఒక రక్షణ కవచం లాంటి. ఈవెన్ వాష్ చేసుకొచ్చినా, స్నానం చేసుకొచ్చినా, ఫేస్ వాష్ చేసినా, హ్యాండ్ వాష్ చేసినా ఫస్ట్ మనం వెతికేది, నెక్స్ట్ మూమెంట్ వెతికేది హ్యాండ్ కర్చీఫ్ లేకపోతే టవలే ఎతుకుతాం మనం. అలా కాకుండా ఆ టవల్ని తుడిచేస్తాము, పక్కన పెడతాము. కొంతమంది అయితే ఆరబెడతారు. సో ఆ ఎయిర్ డ్రై ఏదైతే గాలికి ఆరబెట్టిన దానికి అది ఆరిపోయింది, నెక్స్ట్ మళ్ళీ రీయూజ్ చేసుకుంటాం. జనరల్గా చెప్పాలి అంటే ఒక టవల్ వాడిన తర్వాత ఎయిర్ డ్రై చేసినా, సన్ డ్రై చేసినా, ఎండకి ఎండబెట్టినా, గాలికి ఎండబెట్టినా కూడాను మినిమం 3 యూజెస్. దాన్ని 3 సార్లు వాడిన తర్వాత అది ఫేస్ టవల్ కావచ్చు, స్నానం చేసి వచ్చిన వాడిన టవల్ కావచ్చు, కొంతమందికి వాష్రూమ్కి వెళ్ళొచ్చిన తర్వాత కూడా టవల్స్ యూజ్ చేస్తారు. ఇఫ్ దే గో ఫర్ ద రొటీన్ ఆల్సో దే యూజ్ ద ఆ టవల్స్ సెపరేట్గా పెట్టుకోవాలి. ఫస్ట్ బేసిక్ హైజీన్ దగ్గరకు వచ్చేసరికి మనం బ్రషింగ్ దగ్గరికి ఎలా అయితే ఎంత హైజీన్గా మనం వెళ్తామో, సో టవల్స్ దగ్గరికి వచ్చేటప్పుడు కూడా సెపరేట్. సో మనం ఫేస్ వాడే టవల్ వేరేగా పెట్టుకోవాలి, స్నానం నుంచి వచ్చే టవల్ వేరే పెట్టుకోవాలి, అండ్ రొటీన్స్ వాట్ ఎవర్ ద వాష్రూమ్కి వెళ్ళి వచ్చిన తర్వాత చేతులు కడుక్కున్నాక పెట్టుకుంటారు ఆ టవల్స్ వేరే పెట్టుకోవాలి. ఎందుకు ఇంత పర్టికులర్గా చెప్తున్నానంటే, ఏదైతే పనులు చేస్తున్నారో దానికి డిఫరెన్సియేషన్ ఉంది. స్నానం చేసి వచ్చిన తర్వాత మీకు మురుకంతా పోవడానికి ఎందుకు, ఇప్పుడు బయటకు వెళ్ళి వచ్చిన తర్వాత ఫేస్ కడుగుతారు, దాని మీద ఉన్న డస్ట్ అంతా. సో వీటిలో ఏమవుతుందంటే, దీంట్లో ఉన్న డర్ట్ అంతే, దాంట్లో మనం ఎక్స్పోజ్ అయ్యే డిఫరెంట్ పొల్యూటెంట్స్ ఉంటాయి. ఈ జిడ్డు చర్మం మీద చాలా పేరుకుపోతూ ఉంటాయి. సో అది ఎప్పుడైతే మనం ఎండబెట్టుకుంటూ బయటకు వదిలేస్తామో, అలాగా వాష్ చేయకుండా వదిలేస్తామో, దాని మీద డిఫరెంట్ టైప్ ఆఫ్ బ్యాక్టీరియా, ఫంగస్, ఈకోలై, అంటే మనం ఉన్న చెత్తని దానికి పెట్టాము, ఆ చెత్తలో ఇది దాని చెత్తని, అంటే ఎన్ని రోజులైతే వాష్ చేయకుంటుంటామో దాని రిప్రొడక్టివ్ సిస్టమ్ మొత్తం ఎగ్స్ పెడుతుందో లేకపోతే దాని ఫీకల్ మ్యాటర్ ఉంటుందో తెలియదు. బట్ ఇవన్నీ మైక్రోస్కోపిక్ లెవెల్లో మనం చూడలేము. బట్ జరిగేదైతే ఇదే. కొంతమంది అయితే వారానికి ఒకసారి ఉతుకుతామంటారు, కొంతమంది అయితే నెల రోజులకు ఒకసారి. అంటే సెపరేట్ మెయింటైన్ చేయని వాళ్ళ సంగతి చెప్తున్నారు. కొంతమంది మెయింటైన్ చేసేవాళ్ళు, ఏ టవల్స్ వాళ్ళకి మెయింటైన్ చేసేవాళ్ళు ఉన్నారు, అన్నిటికీ కలిపి ఒక టవల్ వాడేవాళ్ళు కూడా ఉన్నారు. సో ఇంకొకటి ఏంటంటే, ఒకరి టవల్ ఇంకొకరు యూజ్ చేయకూడదు. ఎవరి టవల్, ఇంట్లో ఎంతమంది ఉంటే అన్ని టవల్స్ సపరేట్గా పెట్టుకోవాల్సిందే, పర్టికులర్గా పిల్లల విషయంలో. ఎందుకంటే ఒకరికి ఇన్ కేస్ ఆఫ్ స్కిన్ ఎలర్జీస్ కానీ, ర్యాషెస్ కానీ ఏమైనా ఉంటే ఒకళ్ళ దగ్గర నుంచి ఇంకొకరికి వెళ్ళే ఛాన్సెస్, స్కిన్ డిసీజెస్ అన్నవి ఫస్ట్ మెయిన్ రీజన్ అవుతుంది. మనం వాషింగ్ విషయంలో ఎప్పుడైతే టవల్స్ కానీ పర్ఫెక్ట్గా మనం వాష్ చేయకుండా ఎయిర్ డ్రై పెట్టినా, సన్ డ్రై పెట్టినా కూడాను మినిమం 3 యూజెస్ తర్వాత వాష్ చేయాల్సిందే. కొంతమంది అంటారన్నమాట, మేము ఒక్కళ్ళమే ఉన్నాం కదా ఇంట్లో, నెల రోజులకు ఒకసారి ఉతుకుతాం, 2 నెలలకు ఒకసారి ఉతుకుతాం అంటారు. బట్ ఒక్కళ్ళు ఉన్నా చర్మం మీద ఉన్న జిడ్డు కానీ చెత్త కానీ పేరుకుపోయింది ఒకటే. ఒక్కళ్ళు ఉన్నా కూడా, ఇద్దరున్నా కూడా, బట్ టవల్ ఫ్రీక్వెన్సీ యూసేజ్ ఎంత ఉంటే మాట 3 టైమ్స్ తర్వాత వాష్ చేయాల్సిందే. అలా కాదు, వీక్లీ వన్స్ ఆర్ ట్వైస్ కంపల్సరీగా. జనరల్గా ఏం చేస్తారంటే తుడుచుకొని బయట ఆరబెడుతూ ఉంటారు అన్నమాట, అందరికి ఉన్న అలవాటు. బట్ దాంట్లో ఉండే చెత్త పేరుకుపోయి ఆ చెత్తనే మనం మళ్ళీ తుడుచుకొని అక్కడ క్లీనింగ్ అవుతుందా, మనం పొల్యూట్ చేసుకుంటున్నాం అన్న విషయాన్ని గమనించకపోతాం. అండ్ ఇంకొకటి, పిల్లల విషయంలో ఎందుకు జాగ్రత్త చెప్తున్నానంటే, అబ్బాయిలు చిన్న పిల్లలు వచ్చేటప్పటికి ప్రైవేట్ పార్ట్స్లో మనం తుడవడం నేర్పించాలి. పర్టికులర్గా ఇది షై ఫీల్ అవ్వాల్సిన అవసరమే లేదు. ఈవెన్ మీ స్కిన్ డాక్టర్స్ దగ్గరికి వెళ్ళినా కూడా వాళ్ళు సజెస్ట్ చేసేది ఏంటంటే, పిల్లలకి ప్రైవేట్ పార్ట్స్లో తుడవడం నేర్పించండి. చిన్నప్పుడు మనం నేర్పించకపోతే తర్వాత పెద్ద అయ్యాక చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. ఎందుకంటే ఇప్పుడు ఈవెన్ అండర్ ఆర్మ్స్ అండ్ ద ప్రైవేట్ పార్ట్స్లో తుడవకపోతే దాంట్లో తేమ అయితే ఏదో ఉందో వాళ్ళకి ఇచ్చింగ్, డ్రై స్కిన్ వచ్చేసి దాని మీద దురద వస్తుంటుంది అన్నమాట. తడి తుడవకపోవడం వల్ల ఏమవుతుందంటే దాని మీద బట్టలు వేసేసుకుంటారు, అండర్ గార్మెంట్స్ కానీ ఏ వేసుకున్నా కూడా ఆ తడి వల్ల ర్యాషెస్ వచ్చేస్తాయి. ర్యాషెస్ వల్ల అవి ప్రైవేట్ పార్ట్స్ తుడుచుకోవాలి అని నేర్పించకపోవడం వల్ల ఇన్ని ఇష్యూస్ వస్తాయి. అండ్ నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే, ఎవరి టవల్ వాళ్ళదే. ఒకళ్ళు యూజ్ చేసింది ఇంకొకళ్ళు యూజ్ చేయడం వల్ల ఏంటంటే వీళ్ళకి ఎటువంటి జర్మ్స్ క్యారీ చేస్తారో మనకు తెలియదు. సో అదే నెక్స్ట్ కంటామినేటెడ్ అయ్యి పొల్యూటెడ్ అయ్యి నెక్స్ట్ వాళ్ళకి వెళ్తూ ఉంటుంది.
అండ్ థర్డ్ థింగ్ వచ్చేసి టవల్స్ హాట్ వాటర్లో యూజ్ చేయాలా లేకపోతే నార్మల్, ఏదైనా మినిమం హైజీన్ బేసిక్గా ఎవరికైనా ఎలర్జీస్ ఉన్నాయి ఇంట్లో అంటే మాత్రం వాళ్ళు టవల్ వేరే పెట్టి మీ బట్టలతో కలిపి మాత్రం ఉతకొద్దు. ఇంత ప్రత్యేకించి ఎందుకు చెప్తున్నారు అని అంటే టవల్స్ని చాలా చిన్నగా చూస్తామట, టవలే కదా ఏముందిలే అని అనుకుంటాం. అండ్ నెక్స్ట్ ఆడపిల్లలు వచ్చే విషయంలో పీరియడ్స్ టైంలో కావచ్చు, లేకపోతే వాళ్ళకి హాస్టల్స్లో ఉండేవాళ్ళు కావచ్చు. సో బేసిక్ హైజీన్ నేర్పించి పంపించడం అనేది తల్లి కింద మన బాధ్యత. సో పీరియడ్స్ అప్పుడు కానీ ఎప్పుడు కానీ వాళ్ళ టవల్స్ ఆ 3 days కానీ 5 days కానీ ఏ రోజు టవల్ ఆ రోజుకి మాత్రమే ఇవ్వండి. సో ఎందుకంటే మేబీ దే నీడ్, ఎందుకు అంటే బాడీ కొంతమందికి బ్యాడ్ స్మెల్ వస్తుంది ఆ 5 daysలో, ఎందుకంటే ఉన్న టాక్సిన్స్ కానీ దాంట్లో ఉన్న చెత్త పెరిగిపోయినదంతా ఆ రోజుల్లో రిలీజ్ అవుతుంది కాబట్టి ఆ 5 daysకి 5 towels ఇచ్చినా తప్పేమీ లేదు. కొంతమంది విసుక్కుంటారు ఎందుకు ఇవన్నీ చదస్తపు పనులు అవి అంటారు. బట్ ఈ టైంలో ఎంత హైజీన్ మెయింటైన్ చేసుకో, ఇది చదస్తం అనకూడదు, మన హైజీన్ కోసం నేర్పిస్తున్న విషయాలు ఇవన్నీ కూడాను. సో ఇలా నేర్చుకోవడం వల్ల ఏమవుతుందంటే మన ఫస్ట్ స్కిన్ను ప్రొటెక్ట్ చేసుకున్న వాళ్ళం అవుతాము. ఎప్పుడైతే స్కిన్ మీద డిసీజెస్ వస్తున్నాయంటే అర్థం ఏంటి అంటే మన ఇమ్యూనిటీ సిస్టమ్ డౌన్ అవుతుందని అర్థం. చర్మ రంధ్రాల నుంచే లోపలికి వెళ్తుంది ఏదైనా, ఏదర్ ఫుడ్ అవ్వచ్చు ఏదైనా అవ్వచ్చు, మనం తీసుకుంది అది ఇంటర్నల్గా, బట్ ఎక్స్టర్నల్ కేరింగ్ కూడా ఉండాలి. సో టవల్స్ని ఎన్నిసార్లు వాష్ చేయాలి, ఎందుకు వాష్ చేయాలి అన్న వాళ్ళకి ఇది ఒక క్లారిటీ. 3 uses అయిన తర్వాత కంపల్సరీ వాష్ చేయాలి. ఇన్ కేస్ మేము బ్యాచులర్స్గా ఉన్నాం మాకు అవసరం లేదన్నప్పుడు వీక్లీ 1 or 2 వాష్ చేయాలి. ఈవెన్ 2 ఉన్నా కూడా 3 ఉన్నా కూడా ఎవరి టవల్స్ వాళ్ళకి ఇవ్వాలి. పర్టికులర్గా కిడ్స్ విషయంలో మాత్రం ప్రైవేట్ స్పాట్స్ని క్లీన్ చేసుకోవడం చిన్నప్పటి నుంచే పిల్లలకి నేర్పించాలి. అండ్ ఆడపిల్లలు ఎవరైతే ఉన్నారో ఆ 5 days కానీ ఆ 3 days కానీ సెపరేట్ టవల్స్ పెట్టుకొని హైజీన్ మెయింటైన్ చేయడం వల్ల కూడా ఏంటంటే ఇమ్యూనిటీ సిస్టమ్ మనం బూస్ట్ చేసుకున్న వాళ్ళం అవుతాం. మీరు అన్నట్టుగానే డైలీ రొటీన్లో టవల్ అనేది సర్వసాధారణంగా మనం చూస్తూ ఉంటాం, కానీ టవలే చాలా ఇంపాక్ట్ చూపిస్తూ ఉంటుంది. అవును, ఎందుకంటే స్కిన్ పైన డైరెక్ట్ అప్లై చేసేది ఫస్ట్ మనం టవల్. పర్టికులర్గా అమ్మాయిల విషయంలో ఉషా పింపుల్స్ వస్తాయి. అవును, వాళ్ళు అదే పనిగా ఇలా గిచ్చుతూ ఉంటారు. ఆ గిచ్చిన దాని మీద మళ్ళీ నాప్కిన్ వాళ్ళ చేతిలో ఏదైతే మళ్ళీ నెక్స్ట్ అదే కంటిన్యూ అవుతుంది. దానివల్ల ఏమవుతుందంటే పక్కపక్కన మొత్తం పీపుల్స్ వచ్చేస్తూ ఉంటాయి అన్నమాట. సో అది మనం ఏమనుకుంటామంటే లేదు నేను ఆయిలీ ఫుడ్ తిన్నాను, నేను డైట్ చేయాలి అది ఇది అనుకుంటారు. బట్ బేసిక్ హైజీన్ వచ్చేసరికి ఫేస్ టవల్స్ దగ్గరికి వచ్చేసరికి ఆ హైజీన్ మాత్రం కంపల్సరీగా పెట్టుకోవాలి. ఎందుకంటే రిపీటెడ్గా వాడకూడదు. ఇప్పుడు మీరు స్నానం చేసి వచ్చిన తర్వాత వాడిన టవల్స్ పర్వాలేదు, బట్ ఫేస్ టవల్స్ ఎప్పుడైతే యూజ్ చేస్తారో వాటిని మాత్రం రిపీటెడ్గా వాడాలి. అండ్ రొటీన్కి వెళ్ళి వచ్చిన తర్వాత వాడే టవల్స్ మాత్రం డైలీ వాష్ చేయాలి. థ్యాంక్ యూ సో మచ్ మహా గారు. ఎందుకంటే ఇవన్నీ రోజు వాడే వస్తువులు కాబట్టి వీటికి సంబంధించి మనం కనుక కేర్ తీసుకోకపోతే ఆడపిల్లలకైతే చాలా ఎఫెక్ట్స్ వస్తాయి. కాబట్టి చూడడానికి చిన్న విషయాల్లో అనిపించవచ్చు, వీటి ఇంపాక్ట్ చాలా గట్టిగా గట్టిగా ఉంటుంది. ఎగ్జాక్ట్లీ ట్రూ. థ్యాంక్ యూ మహా గారు. థ్యాంక్ యూ సో మచ్.